హలో ఎవరీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియో పెట్టి చాలా రోజులు అవుతుందండి. కొద్దిగా వీడియో చేయడం కుదరట్లేదు. యూట్యూబ్లో కొద్దిగా చాలా లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. అండ్ మన వీడియో వచ్చేసరికి IVMS HIK-Vision DVR లేదా NVR యూజర్స్కి మాత్రమే ఈ వీడియో పనిచేస్తుందండి. అండ్ టెక్నీషియన్స్ అందరూ గమనించగలరు. అండ్ ఇప్పుడు IVMS ద్వారా మనం నెట్వర్క్లో సేమ్ నెట్వర్క్లో ఉన్న కెమెరాని కానీ లేదా క్లౌడ్తో రిజిస్ట్రేషన్ చేసిన కెమెరాని కానీ IVMS ద్వారా మనం డెస్క్టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎలా చూసుకోవాలి అనేది ఈ వీడియో కంటెంట్ అనమాట అండి. నా పేరు సతీష్ కుమార్ అండి. మీరు చూస్తుంది తెలుగు VS Tech యూట్యూబ్ ఛానల్. అండ్ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని అందులో HIK-Vision IVMS 4200 అని టైప్ చేయండి. సెర్చ్ రిజల్ట్ వస్తుంది. ఈ సెర్చ్ రిజల్ట్లో ఫస్ట్ ఉన్న వెబ్సైట్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత HIK-Vision IVMS 4200 క్లయింట్ అని చెప్పేసి మీకు వస్తుంది. దీనిలో మీరు కిందకు వస్తే సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ వన్ డౌన్లోడ్ చేసుకోండి. ఇది లేటెస్ట్ వర్షన్ అనమాట. దీంతోపాటు పాత వర్షన్లు కూడా కొన్ని ఉంటాయి, వాటితో మనకు పని లేదు. అండ్ ఫస్ట్ వర్షన్ మనం డౌన్లోడ్ చేసుకుందాం. IVMS 4200 అగ్రీ వచ్చింది, అగ్రీ కొట్టండి, డౌన్లోడ్ అవుతుంది. ఇది పెద్ద ఫైల్ ఏమి ఉండదండి, 304 MB చిన్న ఫైలే, డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఈ డౌన్లోడ్ అయ్యే గ్యాప్లో కుదిరితే కొద్దిగా సబ్స్క్రైబ్ కొట్టండి సార్. సబ్స్క్రిప్షన్ చాలా తక్కువ ఉంది. ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు మనకి ఉత్సాహం ఉంటుంది, ఈ కంటెంట్ పెడదాం, ఆ కంటెంట్ పెడదాం అని చెప్పేసి. నాకున్న నాలెడ్జ్ని నేను షేర్ చేసుకోవాలనే నాకు ఉంటుంది, కానీ ఆ షేర్ చేసుకునే అవకాశం కుదరట్లేదు. అండ్ చాలా మంచి మంచి వీడియోలు చేస్తానండి ఇన్ ఫ్యూచర్లో. జస్ట్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి చాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్లో మంచి మంచి కంటెంట్ ఉంటుందండి, ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇది డౌన్లోడ్ అయిపోయింది. రైట్ క్లిక్ చేసి ఓపెన్ ఫైల్, ఇక్కడ ఆ గ్రీన్ సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ కొట్టండి. మనకి ఇవన్నీ అక్కర్లేదండి, జస్ట్ టాపాలజీ, డేటా రిసీవర్, ఈ మ్యాప్, టైమ్ అండ్ అటెండెన్స్, ఈవెన్ యాక్సెస్ కంట్రోల్ కూడా అక్కర్లేదు, కానీ ఉంచండి, పెట్టి నెక్స్ట్ కొట్టేయండి, మిగతా ఉంచేసి. ఇది కూడా కొంచెం టైం తీసుకుంటుంది. వీడియో డీటెయిల్డ్గా ఉంటుందండి. డౌన్లోడింగ్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ కాబట్టి కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. కొద్దిగా ఓపిక్గా చూడండి, స్కిప్ చేయొద్దు. ఖచ్చితంగా మీకు ఈ వీడియో యూస్ఫుల్గానే ఉంటుంది. ఇట్స్ మై ప్రామిస్. ఫినిష్ చేసేయండి. ఓపెన్ IVMS 4200 క్లయింట్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఓపెన్ చేసిన తర్వాత అప్గ్రేడేషన్ అడుగుతుందండి, ఎనేబుల్ చేసేయండి, పర్లేదు. డిజేబుల్ చేసినా కూడా ఇబ్బంది ఏం లేదు, ఫ్రీ వర్షన్ ఇది. అండ్ ఇంగ్లీష్లో సెలెక్ట్ చేసుకోండి. యూజర్ నేమ్, పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోండి. నేను అడ్మిన్ అని ఇస్తున్నాను, పాస్వర్డ్ నాకు నచ్చింది ఇచ్చుకుంటున్నాను. అండ్ పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ పక్కన ఉన్న ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వండి. అండ్ అవన్నీ ఆ ఇన్స్ట్రక్షన్ ప్రకారం పర్ఫెక్ట్గా ఇచ్చుకొని ఆ అల్గారిథం కరెక్ట్గా సెట్ అయితే మీరు లాగిన్ కొట్టగానే లాగిన్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇప్పుడు పాస్వర్డ్ ప్రొటెక్షన్ కోసం చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. యాజ్ పర్ రూల్ ఆ క్వశ్చన్స్ అన్నిటికీ మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినా పర్లేదు, ఏదో టైప్ చేసేసినా కూడా ఇబ్బంది ఏం లేదు. ఇట్స్ అంత మ్యాండేటరీ ఏం కాదు కాబట్టి మీకు అది ఇబ్బంది ఏం లేదు. మీరు మామూలుగా ఫర్ ది సేక్ ఆఫ్ పాస్వర్డ్ ప్రొటెక్షన్ మీరు మీకు నచ్చింది ఇవ్వండి, లేదా ఒరిజినల్గా ఇచ్చేసినా కూడా ఇబ్బంది లేదు. లాగిన్ కొట్టండి, లాగిన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఇది మన మెయిన్ విండో ప్యాలెట్ అనమాట అండి. ఇప్పుడు దీనిలో మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మన మెయిన్ వ్యూలో డివైస్ మేనేజ్మెంట్లోకి వెళ్దాం. అండ్ ఇక్కడ కింద కొన్ని ఆన్లైన్ డివైసెస్ చూపిస్తున్నా చూసారా,
వీటిల్లో 8 ఛానల్ డివిఆర్ ఒకటి, 4 ఛానల్ డివిఆర్ ఒకటి, 2 డివిఆర్లు ఉన్నాయి. నేను ముందు 8 ఛానల్ డివిఆర్ని యాడ్ చేస్తున్నాను. దానికి ఏదో ఒక నేమ్ ఇచ్చేసుకోండి. నా ఫారం పేరు త్రిబుల్ఎస్ పెట్టుతున్నాను. అండ్ ఇక్కడ ఆ డివిఆర్ పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మెన్షన్ చేయాలండి. యాడ్ చేసేయండి. డివైస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్లైన్ వస్తుందండి. ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు డివైస్ మేనేజర్ని క్లోజ్ చేసుకోండి. మెయిన్ వ్యూలోకి వెళ్ళండి. ఇందులో మనం క్రియేట్ చేసుకున్న గ్రూప్ ఉంది కదా కింద, ఈ త్రిబుల్ఎస్ అనేది, దీని మీద క్లిక్ చేయండి. మీకు అందులో వ్యూ ఆల్ కెమెరాస్ ఇన్ గ్రూప్ అని చూపిస్తుంది. ఆ గ్రూప్లో ఉన్న కెమెరాస్ అన్నీ యాజ్ యూజువల్గా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇంకో డివిఆర్ని కూడా యాడ్ చేసి చూద్దాం ఒకసారి. మెయిన్ వ్యూని క్లోజ్ చేస్తాను. అండ్ ఇక్కడ డివైస్ మేనేజ్మెంట్లోకి వెళ్దాం. ఇక్కడ ఇంకా బ్యాలెన్స్ ఉన్న 4 ఛానల్ డివిఆర్ని కూడా నేను యాడ్ చేసి చూపిస్తాను. యాడ్ కొడుతున్నాను. అండ్ ఇక్కడ ఏజేఎస్ అని ఇస్తున్నాను, మా మొదటి ఫారం పేరు. అండ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నానండి. ఇది డివిఆర్ పాస్వర్డ్, మీరు క్రియేట్ చేసుకున్నది కాదు. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ దట్ యాడ్ కొడుతున్నాను. అండ్ మీకు వెంటనే ఇక్కడ ఆన్లైన్ వస్తుంది. జస్ట్ దీన్ని క్లిక్ చేయండి, క్లోజ్ చేసేయండి. మెనూలోకి వెళ్ళండి. ఏజేఎస్ గ్రూప్ని ఓపెన్ చేసి చూడండి. మొత్తం మీకు కనపడుతుంది. హాయ్. ఈ విధంగా మనం IVMSలో మన డివిఆర్స్ని కానీ ఎన్విఆర్ని కానీ HIK-Vision DVRని కానీ NVRని కానీ యాడ్ చేసి మన పీసీలో కూడా చూసుకోవచ్చు. ఇదే విధంగా మీరు క్లౌడ్ ద్వారా కూడా చూసుకోవచ్చు. అక్కడ IP సెగ్మెంట్ సెలెక్ట్ చేస్తారు కదా, డివైస్ మేనేజ్లో యాడ్ దగ్గర క్లిక్ చేసి ఇక్కడ IP డొమైన్, IP సెగ్మెంట్, HIK-Connect, బ్యాచ్ ఇంపోర్ట్, OTAP అని ఉంది కదా, ఇందులో HIK-Connect సెలెక్ట్ చేయండి. మీరు HIK-Connect ద్వారా కస్టమర్ డివిఆర్ని రిజిస్ట్రేషన్ చేస్తుంటారు కదా, ఆ HIK-Connect యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్లు ఇక్కడ ఆ ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇక్కడ దాని పాస్వర్డ్ ఇచ్చి అగ్రీ అండ్ టర్మ్స్ అని కొట్టి లాగిన్ చేస్తే మీరు క్లౌడ్ ద్వారా కూడా చూసుకోవచ్చు అనమాట. సో ఇది డెస్క్టాప్లో HIK-Vision DVRని వాచ్ చేసే ప్రొసీజర్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అని భావిస్తున్నాను. అండ్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేషన్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఇంకా వేరే వేటి మీద డౌట్లు ఉన్నా మీకు నాకు కమెంట్ ద్వారా మెన్షన్ చేయండి. నేను మీ డౌట్ని క్లియర్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉంటాను. అండ్ మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ విత్ యువర్ కో-టెక్నీషియన్స్. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద వీడియో.